సభ ప్రారంభం రోజు మినహాయిస్తే ఈరోజు సెకండ్ రోజు మళ్ళీ కాస్త గద్దరగోళం ఏర్పడింది. ఏం జరిగింది సార్? ఎమ్మెల్యే వినోద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. బేసిక్గా గవర్నర్ గారు అడ్రస్ మీద అందరూ సభ్యులు మాట్లాడుతున్నారు. అయితే గౌరవ సభ్యులు మాట్లాడిన తర్వాత ఫస్ట్ మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు సభ్యులు మాట్లాడారు. మా ఆది శ్రీనివాస్ గారు, ఇంకా మా సోదరుడు శ్రీనివాస్. ఇదైన తర్వాత ఏంటి, జగదీశ్వర్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది మాట్లాడడానికి. దాన్ని ఆ గవర్నర్ ప్రసంగాన్ని ఆయన దాన్ని కొంచెం మాటలు ప్రెస్ చేసి ఆ టాపిక్ సంబంధం లేకుండా సపరేట్గా మాట్లాడాడు. ఆబ్వియస్గా మా పార్టీ తరఫు నుంచి మా శ్రీధర్ బాబు గారు, మా వెంకటరెడ్డి గారు, కొమ్మటిరెడ్డి గారు కూడా దాని గురించి అన్నారు, ఈ ప్లీజ్ స్ట్రిక్ టు ద పాయింట్, ఆ టాపిక్ గురించి మాట్లాడొద్దని. ఇక ఈ మాట అన్నందుకు స్పీకర్ గారిని బిల్లిటిల్గా చేసి మాట్లాడాడు ఎవరు, జగదీశ్వర్ రెడ్డి గారు. ఆ బిల్లిటిల్ ఎట్లా చేసిర్రు, ఇది నువ్వా నేనా అనే ఆ శబ్దాలు చైర్కు రెస్పెక్ట్ ఇవ్వకుండా చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాడు. దాన్ని మనసులో మా పార్టీ వాళ్ళు తీసుకొని వాళ్ళందరూ స్పీకర్ గారిని అపీల్ చేశారు, ప్లీజ్ సస్పెండ్ దిస్ జెంటల్మెన్, ఎందుకంటే నేను మాట్లాడే పద్ధతి బాగాలేదు. ఆయన ఎవరి కూడా ఆయన తోటి సోదరుడు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మంచి అడ్వైస్ ఇచ్చాడు ఆయనకి. చాలా డెకోరం మెయింటైన్ చేసి మన హౌస్ని మనం కాపాడుకోవాలి, మనం మంచిగా మాట్లాడుకోవాలి, మంచిగా కండక్ట్ చేసుకోవాలి చెప్పిన తర్వాత కూడా ఆయన స్పీకర్తో మిస్బిహేవ్ చేసి ఆయన కింద పరిచయం చేసినందుకు మా పార్టీ తరఫు నుంచి మేము ప్రత్యేకంగా ఏకముక్తంగా ఆయనను సస్పెండ్ చేయమని మేము ప్రత్యేకంగా కోరుకున్నాం.